నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్. తిరుమల దర్శనానికి వెళ్లే అన్ని మతస్థుల డిక్లరేషన్ నిబంధన ఇప్పుడు రాజకీయ రంగం పులుముకుంది. తిరుమల ఆలయ దర్శనానికి అన్ని మతస్థుల వస్తే హిందూ మతం పట్ల విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేయాలనే నిబంధన ఉంది. లడ్డు వివాదం నేపథ్యంలో పాప ప్రక్షాళన పేరుతో జగన్ నడిచి కొండెక్కుతానని చెప్పగానే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ రావటం, టీటీడీ అధికారులు కూడా వంత పాడటం ఈ రాజకీయాన్ని ఉత్కంఠ భరితం చేశాయి. ఇలా ఉండగా అకస్మాత్తుగా జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం మరో ట్విస్ట్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో మనస్తాపం చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టారు. పవన్ దీక్ష చేపట్టగానే వైసీపీ నేతల విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు సిట్ విచారణ మొదలు కాకుండానే విజిలెన్స్ విచారణలో తిరుమల ప్రసాదాల తయారీలో అపచారం జరిగినట్లు వెల్లవుతుంది. దాంతో వివాదం ముదురుతూ వైసీపీ అందరికీ టార్గెట్ అవుతుంది. ఈ పరిస్థితిలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెప్తున్నారని ఆరోపిస్తున్న జగన్ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు పూజలు జరపాలని పిలుపునిచ్చారు. ఆ పూజలో వైసీపీ నేతలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో జగన్ పర్యటనను టీటీడీ కూడా వివాదంలోకి లాగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్టే మాజీ సీఎం జగన్ నుంచి కూడా తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. ముందుగానే అతిథి గృహం దగ్గరకు వెళ్లి జగన్ కు డిక్లరేషన్ ఫామ్ అందించాలని, ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించాలని, తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం నడుచుకోవాలని టీటీడీ అధికారులు ఒక నిర్ణయానికొచ్చారు. అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించారనే విషయం స్పష్టమవుతుంది. అదే సమయంలో గతంలో వైఎస్ గాని, సోనియా గాని డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకపోవడాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. పాదయాత్ర ముగించినప్పుడు గాని, అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు గాని పట్టించుకునే నిబంధనను టీటీడీ అధికారులు ఇప్పుడు ఉన్నట్టుండి అమలు చేయాలనుకోవటం రాజకీయ జోక్యం కాదని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థుల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం 30/1987 నుండి అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం హిందువులు గాని, వ్యక్తులు అంటే అన్య మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాలి. అన్న మతస్థులు సామాన్యులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు, వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథి గృహం దగ్గరికెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమల వస్తే అతిథి గృహం దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్ మీద సంతకం కోరతారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ చాలాసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను అధికారులు ఎవరు డిక్లరేషన్ కోరలేదు. గతంలో హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి చైర్మన్తో పాటు పలువురు మాజీ మంత్రులు విపక్షాల మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకు చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి పైన ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమాసర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. మొదట్లో జగన్ తిరుమల పర్యటనను అడ్డుకున్నామని చెప్పిన కూటమి నేతలు ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. అధికారులే చూసుకుంటారన్నది వాళ్ల ఆలోచన కావచ్చు. టీటీడీ అధికారుల ద్వారా డిక్లరేషన్ నిబంధన అమలు చేస్తారని గ్రహించిన జగన్ అకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకున్నారు.
దేవుడి దగ్గరకు వెళ్తుంటే రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నాయకులను రప్పించడం, వేలాది మంది పోలీసులను మోహరించడం ఎందుకంటూ ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో రద్దు చేస్తున్నారా, అనవసర వివాదంలో తల దూర్చకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియదు గాని మొత్తానికి జగన్ ఇప్పుడున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అక్కడికి వెళ్లకూడదని ఆఖరి నిమిషంలో నిర్ణయించుకున్నారు.